నమస్తే, నేను డాక్టర్ వర్ష, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఇన్ విశ్వభారతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గాయత్రి స్టేట్స్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయేది చాలా సాధారణంగా అందరు పేషెంట్స్ అడుగుతున్న విషయం ఏంటంటే, 9వ నెలలో స్కాన్ తర్వాత డెలివరీ డేట్ దేన్ని బేస్ చేసుకొని డిసైడ్ చేసుకోవాలి. 9వ నెల స్కాన్ ప్రకారం డేట్ మారింది, మరి మీరు చెప్పిన ముందు డెలివరీ డేట్ డిసైడ్ అవ్వాలా, లేకపోతే ఇప్పుడు వచ్చిన స్కాన్ ప్రకారం డిసైడ్ అవ్వాలా అని చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. కానీ మనం డెలివరీ డేట్ అనేది, ఇఫ్ ద పేషెంట్ వెరీ మచ్ షూర్ ఆఫ్ హర్ డేట్స్, లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ కరెక్ట్గా చెప్పగలుగుతుంది, ప్లస్ సైకిల్స్ రెగ్యులర్గా ఉండి 28 to 30 days సైకిల్ ఉంటే, దెన్ దాన్ని బేస్ చేసుకొని 9 months + 7 days యాడ్ చేసేది మోస్ట్ షూర్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ. లేదు అంటే 8 to 12 weeks మధ్యలో ఏదైనా స్కాన్ చేసుకోగలిగి ఉంటే ఆ స్కాన్ బేస్ చేసుకొని మన ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అనేది డిసైడ్ చేస్తాము. మనం 9వ నెలలో చేసే స్కాన్ ప్రకారం ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అనేది మారదు. మనం 9వ నెలలో చేసే స్కాన్ కేవలం బిడ్డ బరువు ఎంత ఉంది, ఉమ్ము నీరు ఎలా ఉంది, బేబీకి రక్త ప్రసరణ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మాత్రమే మనకి 9వ నెల స్కాన్ అవసరం. 9వ నెల స్కాన్ బేబీ గ్రోత్ని బట్టి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అనేది మారుతూ ఉంటుంది. మేబీ ఇఫ్ ద బేబీ గ్రోత్ తక్కువ ఉందనుకోండి, ఒక నెల లేట్గా కూడా మనకి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ రావచ్చు. బట్ దాన్ని బేస్ చేసుకొని మనం ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అనేది డిసైడ్ చేసుకోకూడదు. సో మనము ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఎయిదర్ ఫస్ట్ 8 to 12 weeks స్కాన్ ఏదైనా ఉంటే దాన్ని బేస్ చేసుకొనైనా డిసైడ్ చేసుకోవాలి. లేదు పేషెంట్ ఈజ్ వెరీ మచ్ షూర్ ఆఫ్ హర్ లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ అంటే దాన్ని బేస్ చేసుకొనైనా డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది.